ఇలాంటి మహామహులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అలాగే బార్డర్స్లో ఇలాంటి ఎంతోమంది కొన్ని వేల మంది కాపలా కాస్తున్నారు. అలాగే ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. అవునా కాదా? నా మాటతో ఎంతమంది అంగీకరిస్తున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఏ బిగ్ సెల్యూట్ టు వెరీ 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 బిగ్ సెల్యూట్ టు సంతోష్ బాబు గారు. సంతోష్ బాబు గారు మీలో ఎంతమందికి గుర్తున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ద లెజెండరీ సోల్జర్ మన సంతోష్ బాబు గారు. సంతోష్ బాబు గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారండి. సో ద లెజెండరీ సోల్జర్ సంతోష్ బాబు గారు బర్త్డే సందర్భంగా, సంతోష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయనకి చిన్నగా ఇలా కార్యక్రమం అనేది జరిపించాము. అదిగోండి అక్కడ ఫ్లవర్స్ సెట్ చేస్తుంది కదా, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది, తనే సంతోష్ బాబు గారు వాళ్ళ చెల్లి అనమాట. సంతోష్ బాబు గారు వాళ్ళ సిస్టర్ అనమాట. అంటే సంతోష్ బాబు గారికి చెల్లి అనమాట. సంతోష్ బాబు గారే పెద్దవాళ్ళు. సంతోష్ బాబు గారు వాళ్ళ సిస్టర్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే స్టే చేస్తారు. సంతోష్ బాబు గారిని ఇలా గుర్తు చేసుకుంటూ తనకి ఇలాగ చిన్నగా కార్యక్రమం అనేది జరిపించాము. పాపం శృతి కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారండి. పాపం శృతి అయితే అసలు మాట్లాడలేకపోయింది కూడా. వాళ్ళ అన్న తనకి చాలా గుర్తొస్తున్నారు. అంతే కదా మరి, బర్త్డేస్ అంటే ఫ్యామిలీ మధ్య కానీ ఫ్రెండ్స్తో కానీ అలాగే మనకు తెలిసిన వాళ్ళతో అందరితో చక్కగా మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఒక బిగ్ ఫెస్టివల్ లాగా. అలాంటిది జయంతి అనేది ఇలా జరుపుకోవడం చాలా బాధాకరం కదా. ఇలాంటి సూపర్ హీరోస్ అంటే మనం సినిమాల్లో నటించే వాళ్ళని మాత్రమే హీరోస్ అంటాం, కానీ వీళ్ళండి రియల్ హీరోస్, సూపర్ హీరో. ఎండనక వాననక ఫ్యామిలీలను వదిలేసుకొని హిమాలయ పర్వతాల మధ్యలో ఆ మంచు వర్షం ఎలా ఉన్నా కూడా మన దేశాన్ని మనం రక్షించాలి, మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి అని ఆ బార్డర్స్లో ఉండి యుద్ధాలు చేస్తున్న ఈ ప్రతి ఒక్క సోల్జర్కి కూడా ఏ బిగ్ సెల్యూట్ అండి. ఏ బిగ్ వెరీ వెరీ బిగ్ సెల్యూట్. మనం ప్రతి ఒక్క సోల్జర్కి కూడా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా హాయిగా ప్రతి పూట తిండి తింటున్నాం, హాయిగా గాలి పీలుస్తున్నాం, అలాగే హాయిగా బతుకుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది సోల్జర్స్ వల్ల. అవునా కాదా? మేము ఈ కార్యక్రమం ఇలా చిన్నగా మొదలుపెట్టాము. తర్వాత శృతి అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు మాట్లాడతారు. పాపం శృతి చాలా ఎమోషనల్ అయిందండి. నేను అసలు వీడియో కూడా తీయలేకపోయాను. లాస్ట్ ఇయర్ అయితే వీడియో తీసాను తను మాట్లాడుతున్నప్పుడు. అసలు ఈ ఇయర్ అయితే మేము ఫ్రెండ్స్ అందరం అసలు కంట్రోల్ చేయలేకపోయాం, ఎందుకంటే తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిందండి. అండ్ దెన్ సంతోష్ బాబు గారు లాంటి ఆర్మీ సోల్జర్స్ ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తారు. త్యాగం అంటే అది చిన్న చిటక త్యాగం కాదండి. ఫ్యామిలీలకి దూరంగా ఉంటారు, తర్వాత వాళ్ళ ప్రాణాలనే రిస్క్లో పెట్టి ఈ ఫీల్డ్కి వస్తారు. అంటే ఆర్మీ ఫీల్డ్ అనేది చిన్న చిటకది కాదు కదండి. సో వాళ్ళంతా అన్ని త్యాగాలు చేయబట్టే మనం ఇలా ఇక్కడ ప్రజలందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామన్నమాట. మనం ఇంత సేఫ్గా హ్యాపీగా హాయిగా ఉన్నామంటే ఇలాంటి ఆర్మీ సోల్జర్స్ మరెందరో ఉన్నారు. సంతోష్ బాబు గారి గురించి ఇంకా చాలా విషయాలు మన గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ చాలా అంటే చాలా విషయాలు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. గూగుల్లో కానీ లేదంటే మన యూట్యూబ్లో కానీ చూస్తే కనుక. చెప్పాను కదా సంతోష్ బాబు గారు వాళ్ళ సిస్టర్ అని. ఇదిగోండి ఇక్కడ మాట్లాడుతుంది, కానీ పాపం అస్సలు మాట్లాడలేకపోయింది. శృతి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిందండి. మా అందరికీ అయితే చాలా బాధ అనిపించింది. పాపం తను అలా ఏడుస్తుంటే ఏం చెప్పి ఓదార్చాలో కూడా అర్థం కాలేదండి. మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మనం ఈ రోజున భారతదేశంలో మనం అందరం రాత్రి కూడా హాయిగా ప్రశాంతంగా గుండె మీద చేసుకుని నిద్రపోగలుగుతున్నాం. టెంపరేచర్లో ఆ హిమాలయ పర్వతాల్లో బోర్డర్స్ని పరిరక్షించబట్టి మనం ఇక్కడ సుఖంగా నిద్రపోగలుగుతున్నాం. దాని
అయితే శోచనీయ విషయం ఏంటంటే 137 ఫ్లాట్స్ ఉంటే ఒక మహావీరుడికి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకునేది కార్యక్రమం ఇంత తక్కువ మంది రావడం అనేది నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. వేరియస్ రీజన్స్ ఉండవచ్చు రాకపోవడానికి, కానీ 24 గంటల్లో 365 రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక 30 నిమిషాలు మాత్రమే మనం ఒక మహనీయుడికి మనం శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమంలో ఇంత పల్చడి ప్రజెన్స్ ఉండడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. సంతోష్ బాబు గారు ఆయన ప్రాణత్యాగం ఎవరి కోసం చేశారు? మనందరి కోసం. దేశాన్ని రక్షించాలనే ఒక సదుద్దేశంతో అలాంటి వీర సైనికులు ఎంతోమంది బోర్డర్స్లో కాపలా కాస్తుంది కాబట్టి చైనా నుంచి ప్రొటెక్షన్కి, పాకిస్తాన్ నుంచి ప్రొటెక్షన్కి, బంగ్లాదేశ్ నుంచి ప్రొటెక్షన్కి, బర్మా నుంచి ప్రొటెక్షన్, వేరియస్ టెరిటరీస్ అన్నింటినీ వీళ్ళు కాపలా కాస్తూ ఉండబట్టి -20లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు. ఇంటికి బయలుదేరి వెళ్తే మళ్ళీ వచ్చి పిల్లాపాపలు చూస్తామనే నమ్మకం లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు మన భరతమాతని కాపాడడం కోసం, మనందరినీ సంరక్షించడం కోసం కాపలా కాస్తున్నారు. అలాంటి మహనీయులు ఉండబట్టే మనం ఈరోజు మనం హాయిగా ఉండగలుగుతున్నాం. మీ అందరికీ తెలుసు 2020 సంవత్సరంలో అలాంటి మహానుభావుల యొక్క నామాన్ని స్మరించడం అనేది మన యొక్క పూర్వజన సుకృతం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అందరి తరఫున ప్రార్థిస్తూ, వారి కుటుంబ శృతి చాలా ఎమోషనల్ అయ్యే అమ్మాయి. ఎందుకంటే అన్న చెల్లెల బంధం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మనకి చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఒక సోదరుని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో మనందరికీ తెలుసు. అనేది కూడా మా అందరూ గర్వకారణం. నాకు పర్సనల్గా ఆయన తెలియకపోవచ్చు, కానీ గాల్బందరికి ఇన్సిడెంట్ జరిగిన రోజున నేను విజయవాడలో ఉద్యోగరీత్యా ఉన్నాను. చాలా బాధపడి ఆయన అక్కడ ఉన్నారని నాకు తెలియదు. యాక్చువల్గా మన ఓనర్ అని తెలియదు, కానీ ఒక దేశం కోసం వీరమరణం చెందిన వ్యక్తి గురించి తెలుసుకొని బాధపడ్డాను ఆ రోజు నేను కూడా చాలా. ఎనిహో భగవంతుడు అంతవరకు మనకి ఇచ్చాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. బిక్కుమల సంతోష్ బాబు గారి సైనిక జీవితం ఇది దీంట్లో వికీపీడియాలోకి ఎక్కేసింది. అంటే దే ఆల్ ఆర్ అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరి గురించి అందరికీ తెలీదు, బట్ మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది త్యాగాలు చేస్తే మనందరం ఇక్కడ సుఖంగా హాయిగా ఆడుకుంటూ, చదువుకుంటూ, తింటూ, పడుకుంటూ, లేస్తూ ఉన్నాము అన్నది వీళ్ళ చరిత్రలు తెలిస్తే తెలుస్తుంది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసిన త్యాగాలు, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని అలా పంపిస్తే వాళ్ళు దేశం కోసం మరణం పొంది అంతే దండం పెట్టుకోవాలి. సైనికులు, రైతులు, దేవుడు, తల్లిదండ్రులు వీళ్ళందరూ మనకి నిత్యం అందనీయులు. ఈయన సైనికుడిగా ఆయన జీవితం గురించి ఇందులో ఉంది. సంతోష్ బాబు గారు ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. తర్వాత 2004లో మహారాష్ట్రలో పూణేలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ దానికి చెందిన 105వ కోర్సులో చేరారు. ఎన్డీఏలో ఉన్న సమయంలో అతను నవంబర్ స్క్వాడ్రన్కు చెందారు. విజయవంతమైన 105 మంది క్యాడెట్లలో ఒకరైన అతను 2004 డిసెంబర్ 10న 16 బీహార్లో 16th రెజిమెంట్ బీహార్ లెఫ్టినెంట్గా నియమితుడయ్యారు. బయటకు వెళ్ళిన తర్వాత ఆయన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పంపించారు. 2006 డిసెంబర్ 10వ తారీఖున కెప్టెన్గా ఆయన పదోన్నతిని పొందారు, ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2010 డిసెంబర్ 10న మేజర్గా కూడా ఆయన ఉన్నత స్థానాన్ని పొందారు. అతను వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో చదివారు. తన సర్వీస్లో అతను జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్లో చేరారు. కివు సంఘర్షణ కొనసాగుతున్న సమయంలో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక దళంతో పాటు పనిచేశారు. అతనితో పనిచేసిన సహోద్యోగులు అతన్ని సానుభూతిపరుడు, ఇంకా ధైర్యవంతుడు అని అభివర్ణించారు. ఎన్డీసీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా డిఆర్ వచ్చిందని అప్పట్లో చదివాం మేము. భారత సైన్యంలో ఈయన 16th బీహార్ రెజిమెంట్కి కమాండింగ్ అధికారి. 2020 నుండి చైనా ఇండియా వాగ్వివాదాల సమయంలో ఆయనని హతమార్చారు. 1967 నుండి చైనాపై మొట్టమొదటిగా నియమించబడిన అధికారి. 1975 నుండి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA పై చర్యల్లో భాగంగా చంపబడిన మొట్టమొదటి సైనికుడు వీరే. మన భారతదేశ సైనికులలో చైనా చర్యలలో సంహరింపబడిన మొట్టమొదటి వీరమరణం పొందినటువంటి నాయకులు మన దేశం తరఫున సంతోష్ బాబు గారు. అలాంటి కుమారుని కన్నా తల్లిదండ్రులకి
జోహార్లు. ఆయన భార్య పిల్లలు వారికి మనందరి సహకారం, వాళ్ళకి ఎవరికి మన సానుభూతులు అక్కర్లేదు, మన సహకారం వాళ్ళకు గుర్తింపు ఉంటే చాలు. ఎక్కడ సైనికుడు కనిపించినా, ఆ సైనికుడి కుటుంబం కనిపించినా మనం చేయగలిగింది వాళ్ళకి, మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించి వాళ్ళకి చేయగలిగిన సహకారం అందిస్తే అంతకంటే ఇంకేం అక్కర్లేదు. అలాంటి వీర పుత్రుణ్ణి దేశానికి ప్రసాదించిన తల్లిదండ్రులకి, అతని కుటుంబానికి మనందరి తరఫున కూడా జోహార్లు, జై జైలు. థ్యాంక్ యూ. కన్నా ఆలపిద్దాం వారికి గౌరవం. ఇదొచ్చా రేటు బాబాయ్. ఫోటో కనిపించాలి. तव शुभ नामे जाहे, तव शुभ आशीष माहे, गाहे तव जय गाथा। जनगण मंगल नायक जय हे, भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। वीर जवान की जय, वीर जवान की जय, జై. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఉంటాను.